నమస్తే, వెల్కమ్. నేను మీ డాక్టర్ నవీన్ ఎండి, ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే, భారత జాతీయ అవయవదాన దినోత్సవం ఆగస్ట్ 3, 2025. ఇది సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఇది మనం పాటిస్తున్నాము. 1994లో ఫస్ట్ కెడావర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఇండియాలో, సక్సెస్ఫుల్. ఒక మరణించిన వ్యక్తి నుండి హార్ట్ రిట్రీవ్ చేసి ఒక అవసరం ఉన్న ఒక పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ డేని కమెమరేట్ చేస్తూ ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే అని చెప్పేసి మనం వ్యవహరిస్తున్నాము. ఈ రోజు ఏంటంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, ప్రజలు అందరూ కలిసి సంఘటితంగా ఈ ఈ డేని మనం ఎందుకు పాటిస్తున్నామంటే, ఇండియాలో ఆర్గన్ రిక్వైర్మెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియాలో కూడా చాలా ఆర్గన్ రిక్వైర్మెంట్ ఉంది. డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, ఈ వ్యాధులతో బాధపడి ఆర్గాన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దానికి తగినంతగా ఆర్గాన్ డొనేషన్ లేదు మనకి. లైవ్ ఆర్గాన్ డొనేషన్ కానీ కెడావర్ ఆర్గాన్ డొనేషన్ కానీ మనకి లేదు. ఇంచుమించుగా 1% కంటే కూడా తక్కువ ఉంది మన ఇండియన్ ఫిగర్స్ వరకు వస్తే సరికి. అందుకోసం ఈ రోజుని ప్రత్యేకంగా మనము వ్యవహరిస్తున్నాం అన్నమాట. సో భారతదేశంలో ఫస్ట్ ఈ ప్రేరణ ఏంటంటే, ప్రజలందరికీ అవయవదానం కోసం చెప్పేసి దాని ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఈ డేని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద గోల్ అన్నమాట. దీని తాలూకా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒక వ్యక్తి అవయవదానం చేయడం వలన సుమారు 8 పీపుల్కి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళని, జీవితాన్ని దానం చేసిన వాళ్ళని అవుతాం అన్నమాట. ఒక హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, 2 కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, 2 లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, కార్నియా డొనేట్ చేయొచ్చు. ఇలాగ ఈ రకంగా ఒక 8 లైఫ్స్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం అన్నమాట. దీనికోసం అవేర్నెస్, అవగాహన కల్పించడం కోసం చెప్పేసి మనం దీన్ని ప్రార్థిస్తున్నాము. దీనికి చట్టపరంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రోగ్రామ్స్ చేశారు, చట్టాలు తీసుకొచ్చారు దీన్ని ఆర్గనైజ్ చేయడానికి. అలాగే స్టేట్లో కూడా దీనికి మోడల్స్ ఫాలో అయ్యారు. మన స్టేట్లో జీవనదానం అని చెప్పేసి మన స్టేట్లో ఈ ప్రోగ్రామ్ని కెడావర్ దీనికోసం అంటే మరణించిన వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు రిట్రీవ్ చేసి అవసరమైన పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసం జీవనదాన పాలసీ మన స్టేట్లో తీసుకొచ్చేవారు. ఈ పాలసీని మన స్టేట్లో ఫస్ట్ డాక్టర్ టి రవిరాజు గారు అని చెప్పేసి ప్రముఖ నెఫ్రాలజిస్ట్, ఫార్మర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన ఈ స్కీమ్కి స్టేట్లో జీవనదాన కెడావర్ ఆర్గన్ రిట్రీవల్కి ఆ స్కీమ్కి ఈయన సృష్టికర్త. యాక్చువల్లీ దానికోసం చెప్పేసి అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం మనకి చట్టపరమైన వ్యవస్థ ఉంది. దీని ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. ఎందుకంటే మనం మీకు చెప్పినట్టుగా చాలా ఆర్గన్ షార్టేజెస్ అయితే మనకి లివర్లోని, హార్ట్లోని, కిడ్నీలోని అన్నిట్లో చాలా షార్టేజ్ ఉంది మనకి. దగ్గర మనం వీఆర్ నోవేర్ నియర్ అన్నమాట. దానికి దగ్గరలో మనకి 2024లో సుమారు 19,000 వరకు జరిగాయని చెప్పేసి మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆర్గన్ డొనేషన్స్ని ఎంకరేజ్ చేసి హాస్పిటల్స్కి, ఎన్జిఓస్కి ప్రత్యేకంగా రికగ్నైజ్ చేసి రివార్డ్స్తో సన్మానించే కార్యక్రమాలు కూడా పెట్టాయి. అలాగే ఆర్గన్ డొనేట్స్ చేసిన వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని రికగ్నైజ్ చేయడం, వాళ్ళని సో మన సెంటిమెంట్స్, మన ఎమోషన్స్
ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఈ అన్నిటికంటా కూడా మనం ఒక లైఫ్ సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చనిపోతూ ఒక లైఫ్ కొన్ని 8 లైఫ్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఆ పేషెంట్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ పేషెంట్ని బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేస్తారు. ఇంకా ఇతని అవయవాలు ఏమి పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ఆర్గన్ డొనేషన్ అని చెప్పేసి మనం ఇచ్చేస్తారు. ఆ ఫ్యామిలీస్ వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి, అంగీకారం ఇస్తే ఆ స్పెసిఫిక్ టీమ్స్ కావాల్సిన వాళ్ళు ఈ డిఫరెంట్ ఆర్గన్స్ని, లంగ్స్ని, లివర్ని, కిడ్నీస్ని అన్నిటిని వాళ్ళు రిట్రీవ్ చేసుకొని ఎక్కడ స్టేట్లోని కానీ కంట్రీలో కానీ ఎక్కడ ఈ ఆర్గన్ కోసం పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, మోర్ సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్స్కి, ప్రయారిటీలో ముందు వరుసలో ఉన్న పేషెంట్స్కి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ద్వారా, ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి ఆ ఆర్గాన్ని ఆ హాస్పిటల్స్కి, ఆ రెసిపియంట్కి, ఆ గ్రహీతకి అందజేస్తారు. దీనికి స్పెసిఫైడ్ సిస్టమ్ ఉంటుంది. గ్రీన్ ఛానల్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము స్పెసిఫిక్ హాస్పిటల్స్కి వాటికి, దానికి రోడ్డు క్లియరెన్సెస్ ఇవ్వటము, ఫ్లైట్లో కొన్ని ఆర్గన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, బై రోడ్డు కొన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఇలా అన్నమాట. సో ఈ రోజున మనం లైవ్గా ఉండగా కూడా ఈ రోజున మనం ప్లీడ్ చెప్పవచ్చు. NOTT అని నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవస్థ అని చెప్పేసి ఆన్లైన్లో ఈ ఫామ్ ఉంటుంది. మేమందరం కూడా ఆల్రెడీ ప్లెడ్జ్ చేశాము. మా మరణాంతరము మా ఆర్గన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి, డొనేట్ చేయడానికి నాకు అంగీకారం అని చెప్పేసి మేమందరం సైన్ చేసి ఇచ్చాము. ఈ రేట్ కూడా చాలా 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 తక్కువగా ఉంది మన భారతదేశంలో. ఇది కూడా అందరూ ఆన్లైనే, ఈ రోజునే ఆన్లైన్ NOTT అని చెప్పేసి ఉంటుంది ఆన్లైన్లో. ఆ ఫామ్ మనం సైన్ చేసి పెడితే మన కిత్ ఎవరు ఉంటారో మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా అందులో ఎంటర్ చేయాలి. సో మనం బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానీ మనం వెంటనే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చి మన ఆర్గాన్ని రిట్రీవ్ చేసుకొని అవసరమైన వాళ్ళకి డొనేట్ చేస్తారు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే నాడు మనందరం దీనికి ఇంప్రెస్ అయ్యి, కనెక్ట్ అయ్యి, దీని నుంచి ప్రేరణ పొంది మనం ఈరోజే ఆర్గన్ డొనేషన్ కోసం ప్లెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి అందరినీ ఆన్లైన్లో ఫామ్ చేసి మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేసాము, ఆర్గన్ డొనేషన్ ప్లెడ్జ్ క్యాంప్స్ చేసాము. స్పెసిఫిక్ గవర్నమెంట్ డేస్ లైక్ August 15, January 26, అటువంటి డేస్ నాడు ఇటువంటి ప్రోగ్రామ్లు మేము ఆల్రెడీ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Once again, I request all of you to pledge on this day, National Organ Donation, to pledge our organs at our death. Thank you, and bye bye.